అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా రోజులు అయింది కదా లాంగ్ వీడియో పెట్టి, ఇప్పుడైతే లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను. ఇప్పుడు నేను చేయబోయే కర్రీ ఏంటంటే ఇదిగోనండి, చికెన్ కర్రీ దోసకాయతో చేస్తున్నాను. మరి మీకు ఎవరైనా చేశారో లేదో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఏమేమి వేసాను, దాని ప్రాసెస్ ఏంటి అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు బాండీ అయితే పెట్టేసుకుని స్టవ్ అయితే వెలిగించేసుకుని బాండీ పెట్టుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోనండి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇది కావాల్సిన ఆయిల్ అయితే వేసుకున్నాను. చికెన్ కర్రీ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇదిగోనండి ఒక చిన్న బిర్యానీ ఆకు, చెక్క, కొంచెం లవంగ మొగ్గ అయితే వేసాను. ఇదిగోనండి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఉల్లిపాయలే వేస్తున్నాను. నేను కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితేనే వేస్తున్నాను. ఇంకా పచ్చిమిరపకాయలు వేయట్లేదు. పచ్చిమిరపకాయలు తర్వాత వేస్తాను. ఇదిగోనండి ఉల్లిపాయలు బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపాలి. అంతవరకు నేను మూత అయితే పెట్టాను. దోసకాయ అయితే నేను చెక్కేసుకొని పై ఇది పీల్ చేసేసి ముక్కలు అయితే కట్ చేసి రెడీ పెట్టుకున్నాను. ఇదిగోనండి ఇవైతే బాగా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకుందాం. ఇదిగోనండి ఇప్పుడు ఇందులో చికెన్ అయితే వేసేస్తుంది. చికెన్లో నుంచి వాటర్ బాగా బయటకు వచ్చేసి అంత వరకు చికెన్ ఇలా ఉడకనిస్తూ ఉంటే చక్కగా వాటర్ అంతా బయటకు వచ్చేసి చికెన్ అలా మగ్గిపోతుంది అన్నమాట. అప్పుడు చూపిస్తాను. వేసుకుని చక్కగా ముక్కలు కట్ చేసుకుని నీట్గా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. బాగా చికెన్ మగ్గుతుంది కదా, కొంచెం సాల్ట్ అయితే వేసేస్తున్నాను. తర్వాత మళ్ళీ చూసుకుని అప్పుడు వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి చిటికెడు కొంచెం పసుపు అయితే వేస్తున్నాను. ఈ రెండు వేసేసిన తర్వాత కూర బాగా కలయి పెడతాను. ఒకసారి చికెన్ ఉప్పు పసుపు బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే అల్లం పేస్ట్ చికెన్లో మంచిగా ఉడికిపోతుంది అనమాట. చక్కగా వాటర్ అంతా బయటకు వస్తుంది. అప్పుడు ఇందులో టమాటాలు పచ్చిమిరపకాయలు చూసారండి. ఇప్పుడైతే వేసాను. నేను ముందు వేయలేదు, నేను పచ్చిమిరపకాయలు టమాటా పచ్చిమిరపకాయ అయితే వేసేసాను. కారం కూడా వేసేసాను. ఇవన్నీ మగ్గుతూ ఉన్నప్పుడు ఒక దోసకాయ అయితే వేసేస్తాను. ఇదిగోనండి కారం అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను. బాగా మగ్గుతూ ఉంటుంది. మగ్గుతున్నప్పుడు నేను దోసకాయ అయితే వేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోనండి దోసకాయలు అయితే శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు దోసకాయ ముక్కలు అయితే వేసేస్తాను. ఇదిగోనండి దోసకాయ కూడా వేసాను కదా. దోసకాయతో చక్క చికెన్ ఉడికిపోతుంది. నేను ఎక్కడ కరివేపాకు వేయలేదండి, గమనించారో లేదు కానీ కరివేపాకు కూర ఉడికిపోతున్నప్పుడు నేను దింపే ముందు కరివేపాకు వేస్తాను. చూడండి. ఇదిగోనండి చికెన్ మసాలా అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు నేను కరివేపాకు ఇప్పుడు వేస్తున్నాను. చూడండి, నేను ఎక్కడ ముందు కరివేపాకు వేయలేదు. కరివేపాకు ఇప్పుడు వేస్తున్నాను. బాగుంటుంది కూర ఉడుకుతున్నప్పుడు కరివేపాకు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా దోసకాయ టమాటా ఇవన్నీ మగ్గిపోతున్నాయి కదా కూరలో. చూడండి చాలా బాగుంటుంది. మసాలా అయితే వేసాను, కరివేపాకు అయితే వేసాను. ఇంకా లాస్ట్కి కొత్తిమీర అయితే వేస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దోసకాయ చికెన్ కర్రీ స్పెషల్ గా ఉంటుందండి. దోసకాయ చికెన్ ఎప్పుడు అనలేదు కదా. అవునా? అందుకని దోసకాయ చికెన్ ఉంటుంది. ఎలా ఉంటుందో చూడాలి. దోసకాయ పప్పు భలే ఉంది కదా. నిన్న పిల్లలు భలే ఇష్టంగా తిన్నాను. అందుకే దోసకాయ చికెన్ చేసి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి వీడియోస్. లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయిందండి. ఇంకేదో బిజీ అయ్యి ఇంకా లాంగ్ వీడియో అయితే పెట్టట్లేదు. ఇప్పుడైతే లాంగ్ వీడియో పెడుతున్నాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.
నా కర్రీ కూడా ఒకసారి ఎలా ఉందో చూడండి, ఎలా ఉడుకుతుందో చూడండి నా కర్రీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా కష్టపడుతుంది పాపం, మీకోసం వంటలు చేస్తుంది. సబ్స్క్రైబర్లు మాత్రం రావట్లేదండి అని బాధపడుతుంది చాలా రోజుల నుంచి. చేస్తా ఉంటే వస్తారు, కంగారు పడకూడదు. మన వీడియోలు మన నచ్చాలి కదా. మన కంటెంట్ కూడా నచ్చాలి కదా జనాలకి అని చెప్తా ఉన్నాను. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇప్పుడు 800 సబ్స్క్రైబర్స్ లో ఉన్నానండి. ఇంక 200 అయితే 1K అయిపోతారు. 1Kకి వచ్చే వరకు ఈ వీడియోతో మేము 1K అయిపోతాం అనుకుంటున్నాం. లైక్ చేయండి, బాగా అందరూ లైక్ చేయండి. మాకు త్వరలో 1K సబ్స్క్రైబర్స్ అయిపోవాలని చాలా ఆశపడుతున్నాము. మరి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే 1K అయిపోతాను నేను. ఓకేనా? ఇదిగోనండి, మా హస్బెండ్ ఇప్పుడే అయితే మార్కెట్కి వెళ్ళి వచ్చిండు. ఇదిగో తోటకూర అయితే తెచ్చాడు. చూసారండి ఎంత బాగుందో తోటకూర. దీన్ని మా దగ్గర చిలక తోటకూర అంటారు, మరి మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి. ఇదిగోనండి ఫ్రెష్ గా కొత్తిమీర అయితే తెచ్చాడు. ఇప్పుడు ఆ చికెన్ లా కొత్తిమీర అయితే వేస్తాను. ఇదిగో ములంకాయలు, చిక్కుడుకాయలు అన్ని తెచ్చాను. మీరు ఎప్పుడైనా సరే ఈ యొక్క చివర్లో ఇవి ఉన్నాయి కదా కాడలో, ఇవి తీసేయాలండి. తీసేస్తే కొత్తిమీర చక్కగా ఎన్ని రోజులైనా మళ్ళీ 1 వీక్ వరకు అసలు ఏం అవ్వకుండా ఉంటది. ఇవి అసలు ఉంచొద్దు. నేను ఇలా తుడిమేసి కవర్లో అయితే పెట్టేసుకుంటాను, చాలా రోజులు ఉంటది. ఇదిగోనండి మన చికెన్ దోసకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. చక్కగా ఇది ఇప్పుడు కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. కొత్తిమీర అయితే వేసేసి ఇంకా కర్రీ అయితే కట్టేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, సీ యూ టుమారో.